మోందా తుఫాను ఏపీ ప్రజలకు వణుకు పుట్టిస్తోంది. తుఫాను హెచ్చరికలతో ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సీఎం చంద్రబాబుకు ప్రధానమంత్రి ఫోన్ చేశారు. తుఫాను పరిస్థితిపై ఆరా తీశారు. కేంద్ర సాయం పూర్తి స్థాయిలో ఉంటుందని భరోసా ఇచ్చారు. తుఫాను ప్రభావంపై సీఎం మంత్రులతో పాటు అధికారులతో రివ్యూ నిర్వహించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. మోంతా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుంచి ఒక 3 రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అధికార యంత్రాంగం కూడా ప్రజల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తోంది. అక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఇప్పటి నుంచే పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నాలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోంది. సో మోంతా తుఫాను ఏపీ ప్రజలకు వణుకు పుట్టిస్తోంది. తుఫాను హెచ్చరికలతో ఏపీలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తున్నారు. మంత్రులతో అధికార యంత్రాంగంతో రివ్యూలు చేస్తున్నారు. ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా కూడా మ్యాక్సిమం దాన్ని తిప్పికొట్టగలగాలి, దాన్ని నివారించగలగాలి, ప్రజల్ని సురక్షితంగా కాపాడగలగాలి అంటూ ముఖ్యమంత్రి అధికారులకి మంత్రులకి దిశానిర్దేశం చేస్తున్నారు. దాంతోపాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. తుఫాను పరిస్థితిపై ఆరా తీశారు. కేంద్ర సాయం పూర్తి స్థాయిలో ఉంటుందంటూ భరోసా ఇచ్చారు. తుఫాను ప్రభావం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో పాటు అధికారులందరితో రివ్యూ నిర్వహించారు. సో ఈ 3 రోజులు చాలా పటిష్టంగా అధికార యంత్రాంగం పనిచేయాలంటూ ప్రజల్ని అప్రమత్తం చేయాలి, ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పటికీ కూడా దాన్ని ఎదుర్కోవాలంటూ సూచిస్తున్నారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తగా ఈ వ్యవహారాన్ని హ్యాండిల్ చేయాలంటూ, ఈ పరిస్థితిని హ్యాండిల్ చేయాలంటూ ముఖ్యమంత్రి అధికారులకు మంత్రులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మా ప్రతినిధి రాజు మరింత సమాచారం ఇస్తారు. రాజు, రాబోయే 3 రోజుల్లో విపరీతంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తోంది. 1, 2, 3 చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందంటున్నారు. సో ఇప్పటికే ముఖ్యమంత్రి అందరితో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్నారు, మంత్రులతో అధికారులతో. సో ఎటువంటి దిశానిర్దేశం వెళ్తోంది వాళ్ళందరికీ? ముఖ్యంగా చూస్తే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ తుఫానుకి సంబంధించి మోంతా తుఫాన్ దాని ప్రభావం ఇప్పుడే స్టార్ట్ అయినటువంటిది అయితే ఉంది. అటు శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఉన్నటువంటి మొత్తం అన్ని జిల్లాల్లో ప్రాంతాల్లో అయితే ఉంది. అసలు వర్షం ఎలా ఉండబోతుంది ఏంటనేది నేను మ్యాప్ రూపంలో ఈ రోజు రేపు ఎల్లుండ వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నటువంటి లెక్కలను ఒకసారి నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి ఇది డే 1 27వ తేదీ అక్టోబర్ 27 ఈ రోజు నుంచి కనుక చూస్తే ఇక్కడ మొత్తం 3 మార్క్స్ అయితే ఇచ్చిన ఆరెంజ్ అలర్ట్స్ అయితే ఇచ్చినటువంటిది అయితే ఉంది. రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్. ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అట్లా ఏ స్థాయిలో ఉంటుంది, ఎక్కడెక్కడ ఉంటుంది అనేది తీవ్ర వర్షపాతం నమోదయ్యే జిల్లాల్లో ముఖ్యంగా చూస్తే ఇక్కడ కనిపిస్తున్నటువంటి విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా ఈ జిల్లాలకు సంబంధించి హెవీ రైన్ఫాల్ నమోదయ్యే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే అటు శ్రీకాకుళం, విజయనగరానికి సంబంధించి కొంత భాగం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా, ఏలూరు, ఈస్ట్ గోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు ఈ జిల్లాల్లో హెవీ టు వెరీ హెవీ రైన్స్ పడే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ఈ సముద్ర తీర ప్రాంత జిల్లాలకు సంబంధించి మొదటి రోజు కావడంతో అన్ని జిల్లాల్లోనూ భారీగా వర్షాలు కురుస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఇది డే 2కి సంబంధించి అంటే రేపు సముద్రం ఇప్పుడు తుఫాను తీరం దాటడానికి 2వ రోజు 28వ తేదీ అక్టోబర్కి మాత్రము చూస్తే మొత్తం మ్యాపింగ్ అంతా కూడా మారిపోయినటువంటిది అయితే మనం ఇక్కడ విజువల్లో కూడా చూడొచ్చు. ఎందుకంటే స్టార్టింగ్లో అంటే ఈరోజు కొన్ని జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ఉన్నటువంటిది ఉంది. కానీ అటు శ్రీకాకుళం నుంచి ప్రకాశం డిస్టిక్ వరకు మొత్తం అంతా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నటువంటిది అయితే ఉంది. మొత్తము ఇది ఐఎండీ నుంచి వచ్చింది. భారత వాతావరణ శాఖ ఈ మ్యాపింగ్ అయితే ఫైనల్గా రిలీజ్ చేసినటువంటి ఈ రోజు వాతావరణానికి సంబంధించి ఒకసారి చూస్తే శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు జిల్లా, కాకినాడ, అదేవిధంగా కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, ప్రకాశం ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తున్నటువంటిది అయితే ఉంది.
పొట్టి సంబంధించి అన్నమయ్య తిరుపతి జిల్లాలకు సంబంధించి హెవీ రైన్స్ కురిసే అవకాశం అయితే ఉంది. ఇంకా డే 3కి సంబంధించి 29వ తేదీన తుఫాను తీరం దాటే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తీరం దాటిన తర్వాత కొన్ని జిల్లాలకు మాత్రమే ఈ వర్షానికి సంబంధించినటువంటి అలర్ట్ని జారీ చేసినటువంటిది అయితే ఉంది. విశాఖపట్నానికి సంబంధించి కొంత భాగం మాత్రము హెవీ అంటే భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. దాంతో పాటుగా ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, ఏలూరు జిల్లాలు మనం ఈ మ్యాప్లో కనుక చాలా స్పెసిఫికేషన్స్ వాతావరణ శాఖ ఇచ్చినటువంటి వాటిని అయితే చూడొచ్చు. అంటే తుఫాన్ తీరం దాటిన తర్వాత 3వ రోజు ముఖ్యంగా చూస్తే 29వ తేదీన అటు ఉత్తర కోస్తా అదేవిధంగా దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది తెలియజేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా చూస్తే అంటే ఆరెంజ్ అలర్ట్కి సంబంధించి అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, కోనసీమ, పల్నాడు, బాపట్ల, ప్రకాశం. అంటే ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్పాల్సి వస్తుందంటే ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి ప్రజలు ఖచ్చితంగా ఈ భారీ వర్షాల బారిన పడకుండా ఉండేలాగా అధికారులు అయితే ఎక్కడికక్కడ అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కాకినాడ కలెక్టరేట్ లో మంత్రి నారాయణ ఎక్కడికక్కడ దీన్ని రివ్యూ నిర్వహించి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఇప్పటికే ఈ వాతావరణానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశం నిర్వహించడం, సీఎం చంద్రబాబుతో ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడడం, ఈ తుఫానుకి సంబంధించి అలర్ట్గా ఉండడంతో పాటు కేంద్రం నుంచి అందించాల్సినటువంటి సహాయ సహకారాలు అన్ని అందించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్టీజీఎస్ అంటే అటు కేంద్రం నుంచి సమన్వయం చేయడానికి మంత్రి నారా లోకేష్ ని నియమించినటువంటిది అయితే ఉంది. ఇప్పటికీ మొత్తం అన్ని జిల్లాలకి సంబంధించి ప్రత్యేక అధికారులను నియమించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతి 19 జిల్లాలకి అధికారులు నియమించారు. అదేవిధంగా ముఖ్యంగా చూస్తే అటు అంటే శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా వరకు ఇక్కడ అజయ్ జైన్ ప్రత్యేక అధికారిగా అంటే కలెక్టర్లకి పైన అదేవిధంగా ప్రత్యేక అధికారులకు పైన కూడా స్పెషల్ ఆఫీసర్గా అజయ్ జైన్ ని, అదేవిధంగా పశ్చిమ గోదావరి నుంచి తిరుపతి జిల్లా వరకు ఆర్పి సిసోడియాను ఇప్పటికే నియమించినటువంటి పరిస్థితి ఉంది. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ హెవీ రైన్స్ అదేవిధంగా 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వీటి నుంచి దానికి పడిపోయినటువంటి చెట్లు, స్తంభాలను అన్నింటినీ కూడా తీసివేయడానికి ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 28వ తేదీన ఒకసారి కనుక మనం గమనించి చూస్తే ఉన్నటువంటి రెడ్ మార్క్ మొత్తాన్ని ఒకసారి మనం గమనిస్తే ఆయా జిల్లాల్లో ఈదురుగాలులు అదేవిధంగా వర్షపాతం తీవ్రత ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు దిశ మారుతున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటి వరకు కాకినాడ తీరంలో ఇది కాకినాడ ప్రాంతంలో ఇది తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నా ఇది కాకినాడ నగరం నుంచి అయితే ఇటు తుని వైపు కానీ లేదా కోనసీమ వైపు కానీ, కోనసీమకి సంబంధించి అమలాపురం ఈ ప్రాంతాల్లో కానీ ఇది తీరం దాటే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే క్షణక్షణం దీన్ని రూపు మార్చుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం దాదాపుగా చూస్తే 269 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు 30 మంది టీంతో ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ని అదేవిధంగా 50 మంది ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ ని కాకినాడ పరిసర ప్రాంతాల్లోకి అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. జేసీబీలు, ట్రాక్టర్లు, జనరేటర్లు అందుబాటులో ఉంచారు. ఇంచుమించుగా ఇప్పటికే దాదాపుగా 140 మంది గర్భిణీ స్త్రీలని ఐడెంటిఫై చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళని అయితే హాస్పిటల్కి పంపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంచుమించుగా 616 బోట్లను ఇప్పటికే ఆ సముద్రం నుంచి చాలా వరకు, ఎందుకంటే సముద్రంలో వేటకు వెళ్ళినటువంటి వాటి అన్నింటినీ కూడా తీరాలకి పంపించినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో 29వ తారీఖు వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు అంటే స్కూల్స్ దగ్గర నుంచి డిగ్రీ కాలేజీ వరకు అందరికీ పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే స్తంభాలు ఎక్కడన్నా దాదాపుగా 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కరెంటు స్తంభాలన్నీ కూడా కూలిపోయే అవకాశం ఉంటుందని ఒక అంచనా వేస్తున్నారు. దీనికోసం దాదాపుగా 1000 స్తంభాలకు పైనే అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు తెలుస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబుకి ఫోన్ చేసి కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా కొన్ని సూచనలు అయితే చేస్తున్నాయి. చెట్ల కింద దయచేసి ఎవరు ఉండొద్దని చెప్తున్నారు. అదేవిధంగా బిల్డింగులు, పాడుపడినటువంటి బిల్డింగుల దగ్గర కూడా ఎవరు ఉండొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వర్షాలకు సంబంధించి అటు శ్రీకాకుళం నుంచి అటు ముఖ్యంగా చిత్తూరు వరకు కూడా భారీ వర్షాలు ఈ రోజు, రేపు, ఎల్లుండి కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రాజు. మోంతా తుఫాన్ ఏపీలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది.
ఇదో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో అధికారులతో ఎప్పటికప్పుడు రివ్యూస్ నిర్వహిస్తున్నారు. ఈ మోంతా తుఫాను ఎఫెక్ట్ ద్వారా ప్రజలు ఇబ్బంది పడకుండా, ప్రాణ నష్టం జరగకుండా ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సో ఆ ప్రక్రియ ఇప్పటికీ ఆల్రెడీ కొనసాగుతోంది. సో ఎవరు కూడా ఈ ఎఫెక్ట్లో ఇబ్బంది పడొద్దంటూ సో దానికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు అలర్ట్స్ ప్రజలకు అందించాలంటూ అధికారులకు సూచిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఏపీ సీఎం చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడారు. కేంద్ర సాయం విషయంలో ఎప్పుడూ కేంద్రం ముందుంటుంది సాయం అందించడంలో, కాబట్టి కేంద్ర సాయం పూర్తిగా ఉంటుంది అంటూ ఒక భరోసా కూడా ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సో రేపు ఎల్లుండి తర్వాత తర్వాత 2 రోజులు కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మోంతా తుఫాను నేపథ్యంలో అంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో ఏపీ ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు రివ్యూస్ నిర్వహిస్తున్నారు. సో ఈ పరిస్థితిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అంటూ మంత్రులకు అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు, పలు సూచనలు ఇస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. బాగుంది.